మార్గాలకు ఎందుకు దొరుకుతున్నారు అసలు? వీటి బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి? మామూలు ఫోన్లతో ఈ హిడెన్ క్యామ్లను ఎలా గుర్తించాలి? వీటిని గుర్తించడానికి ఏవైనా పరికరాలున్నాయా? సాధారణంగా ఇలాంటి స్పై కెమెరాలను మామూలు కంటితో చూసి గుర్తుపట్టలేం. ఎందుకంటే ఇవి గుర్తుపట్టలేనంతగా ఇతర వస్తువుల్లో ఇమిడిపోయి ఉంటాయి. ఒక ట్రయల్ రూమ్ కే కాదు, హోటల్ బెడ్రూమ్లు, బాత్రూమ్లలో కూడా ఇలాంటి హిడెన్ కెమెరాలు చాలానే ఉంటాయి. కొన్ని హోటళ్లలో బెడ్రూమ్లలో ఇలా హిడెన్ కెమెరాలు అమర్చి అక్కడికొచ్చే భార్యాభర్తల వీడియోలు తీసి నెట్ లోకి అప్లోడ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓసారి బెంగళూరుకు చెందిన ఓ జంట హనీమూన్ విజువల్స్ ఇలా నెట్ లో ప్రత్యక్షమవడంతో ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. ఒక్క హోటళ్లు, ట్రయల్ రూమ్స్ మాత్రమే కాదు, లేడీస్ హాస్టల్లో కూడా ఇలాంటి భాగోతాలు ఎన్నో బయటపడ్డాయి. 5 ఏళ్ల కిందట నోయిడాలో ఓ లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో అమర్చిన సీక్రెట్ కెమెరాల నుంచి నేరుగా కంప్యూటర్ కు కనెక్షన్ ఇచ్చి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న సంఘటన బయటపడింది. ఇలాంటి సీక్రెట్ కెమెరాలను ఎక్కడో విదేశాల నుంచి తీసుకురావాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆన్లైన్ లో కూర్చొని జస్ట్ ఒక్క క్లిక్ ఇస్తే చాలు మీకు కావాల్సిన సీక్రెట్ కెమెరాలు కావలసిన వస్తువుల్లో అందుబాటులో ఉంటాయి. ఎక్కడి వరకు ఎందుకు, పెన్ హిడెన్ కెమెరాల గురించి నేరుగా టీవీలోనే ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు చాలా రహస్యంగా దొరికే ఈ కెమెరాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఆన్లైన్ లో నిషేధం అనేటటువంటి లేదండి. మీకు మినిమం 350 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు మనకు స్పై కెమెరాలు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి. క్రెడిట్ కార్డు మీద కానీ డెబిట్ కార్డు మీద కానీ మనం పర్చేజ్ చేసినటువంటి విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ లో మన ఇంటికి వస్తుందండి. అది కొరియర్ లోపల. దాని మీద నిషేధం లేదు. ఎవరైనా గానీ ఎక్కడి నుండి అయినా గానీ ఎప్పుడైనా గానీ దాన్ని పర్చేజ్ చేయొచ్చండి. ట్రయల్ రూమ్స్, బాత్రూమ్స్ లోనే కాదు, బెడ్రూముల్లో కూడా చాలా వస్తువుల్లో ఈ హిడెన్ కెమెరాలు అమరుస్తారు. స్విచ్లు, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు, ఫ్లవర్ వాసులు, బెల్టులు, పుస్తకాలు, పౌడర్ డబ్బాలు, బ్యాగులు, బెల్టులు, సీలింగ్ ఫ్యాన్లు, క్యాప్లు, కీ చైన్లు, ఎలక్ట్రికల్ బోర్డులు, మౌస్లు, హెడ్ ఫోన్స్, కళ్లద్దాలు, షూలు, డిజిటల్ వాచీలు, రిస్ట్ వాచీలు, వాల్ క్లాక్స్, వాల్ డెకార్ పేపర్స్, టెలిఫోన్లు, రేర్ వ్యూ మిర్రర్లు, ఇలా చాలా వస్తువుల్లో ఈ కెమెరాలు అమరుస్తారు. కాబట్టి వాటిని గుర్తించడం అంత సులువేం కాదు. ఇలాంటి హిడెన్ కెమెరాలు ఎలా గుర్తించాలి అన్నది ప్రతి ఒక్కరిని తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇలా చాలా చోట్ల మనకు తెలియకుండానే ఎవరు ఎప్పుడెప్పుడు విజువల్ షూట్ చేశారో తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. స్మృతి ఇరానీ కూడా ఇలా జాగ్రత్త పడ్డారు కాబట్టే ఈ స్కామ్ బయటకు వచ్చింది. లేకపోతే గోవాలో ఈ సీక్రెట్ కెమెరా కళ్లలో పడి ఎంతమంది అమ్మాయిలు బలైపోయేవారు. సైబర్ క్రైమ్స్ అని మనకు స్పెషల్ గా యాక్టే ఉంది ఒకటి. చాలా వరకు మనం ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో 98 మందికి కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఒక యాక్ట్ ఉందని, అది ఒక నేరం అని చెప్పేసి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మనం ఒక కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు తీసుకున్నా కూడా చదువుకోని వాళ్ళ నుంచి బాగా చదువుకున్న వాళ్ళ వరకు కూడా ఈ యాక్ట్ పట్ల ఎవరికి అవగాహన లేకపోవడం ముఖ్యంగా. ఈ రోజుల లోపల ఎలా ఉందంటే మనం ఇవ్వాల్సిన సమాచారం కన్నా ఎక్కువ సమాచారాన్ని ఇతరులతో మనం షేర్ చేసుకోవడం కూడా ఈ కొంత కారణమవుతుంది. ఇలాంటి హిడెన్ కెమెరాలను గుర్తుపట్టేందుకు చాలా మార్గాలున్నాయి. ఇలాంటి ఎలక్ట్రానిక్ హిడెన్ కెమెరాలు పసిగట్టేందుకు హిడెన్ కెమెరా డిటెక్టర్ అనే పరికరం ఆన్లైన్ లో దొరుకుతుంది. సెల్ ఫోన్ సైజ్ లో ఉండే ఈ పరికరాల్ని ట్రయల్ రూమ్ లో ఆన్ చేసి చుట్టూ స్కాన్ చేస్తే హిడెన్ కెమెరా ఉంటే అది బీప్ అని హెచ్చరిస్తుంది. ఈ పరికరం ఎందుకులే అనుకునే వారి కోసం ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో కూడా కొన్ని యాప్స్ దొరుకుతున్నాయి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ట్రయల్ రూమ్స్ లో ఈ యాప్ ఆన్ చేసి కెమెరాలో మొత్తం చెక్ చేస్తే కెమెరా ఉన్న చోటుని ఎర్రగా చూపిస్తుంది. దీంతో హిడెన్ కెమెరాను కనిపెట్టొచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో కూడా ఇలాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మనము మిర్రర్ మీద ఫింగర్ పెట్టినప్పుడు మిర్రర్ కి ఇంకా మన ఒరిజినల్ ఫింగర్ మధ్యలో గ్యాప్ కనిపించింది అనుకో, దెన్ దట్ ఈస్ అ సేఫ్ మిర్రర్ అండ్ ఇట్స్ ఒరిజినల్ మిర్రర్ అండ్ దర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. కానీ అదే మిర్రర్ మీద ఫింగర్ పెట్టినప్పుడు ఒకేలా ఫింగర్ అటాచ్ అయి కనిపిస్తే దెన్ దట్ ఈస్ అ 2-way మిర్రర్ అండ్ మిమ్మల్ని ఎవరో వాచ్ చేస్తున్నట్టు. ఇవన్నీ లేనప్పుడు మనకున్న సునిశ్చిత దృష్టితోనే వీటిని పసిగట్టాలి. ఎంత చిన్న సీక్రెట్ కెమెరా అయినా దాన్ని అమర్చడానికి చిన్న రంధ్రమైనా ఉండాలి. అంటే రూమ్స్, హోటల్ బాత్రూమ్స్ లోకి వెళ్లే ముందుగా అక్కడున్న వస్తువుల్ని టెస్ట్ చేయాలి. షాంపూ బాటిల్ వంటి వాటిని 1కి 2 సార్లు చెక్ చేయాలి. వార్డ్రోబ్, షింక్లు, షవర్లు, బల్బుల కింద ఏవైనా వస్తువులు ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి.
వీలైనంత వరకు ట్రయల్ రూమ్స్ కు వెళ్లడానికి బదులు మీ డ్రెస్ సైజును బట్టి డ్రెస్ ను అద్దం ముందు పెట్టుకుని చూసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక హోటళ్లు, హాస్టళ్ల వంటి అపరిచిత ప్రదేశాల్లో స్నానం చేయాల్సి వచ్చినా, డ్రెస్ మార్చుకోవాల్సి వచ్చినా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది. ఇలా మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష.